నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దురంధర్ 2 వాస్తవంగా దురంధర్ సినిమా వచ్చి రాగానే దాని మీద దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే భారతదేశాన్ని ప్రభావితం చేసే అన్ని దేశాల్లో కూడా పెద్ద చర్చ జరిగింది. దురంధర్ 2 పెద్ద హిట్. కేవలం కలెక్షన్ల పరంగా కాదు ఇక్కడ మనం మాట్లాడేది, అంశాల పరంగా తీసుకున్న అంశాలని ఎత్తుగడని ఎలా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు, మేనిఫెస్ట్ చేసుకుంటూ వచ్చారు. రైట్, జనరల్గా ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దానికి అటు ఇటు ఉంటాయి. బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. బొమ్మ మనం సినిమా స్క్రీన్ మీద చూస్తే బొరుసు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ మాటల్లోంచి చూడొచ్చు. సో ప్రకాష్ రాజ్ ఏంటి, ఇలాంటి కొన్ని వేల గొంతుకలు ఉన్నాయి మాట్లాడటానికి. సో వాళ్ళు అద్భుతమైన ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు. భారతదేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోంది. కేవలం ఒక వర్గాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ దర్శకులు, నిర్మాతలు ఈ దిశగా వెళ్తున్నారు. దీని వెనకాల ఎన్డీఏ ఒత్తిడి ఉంది, ప్రత్యేకించి బీజేపీ ఒత్తిడి ఉంది, సంఘ పరివార ఒత్తిడి ఉంది. ఇలా మాట్లాడే వాళ్ళకి 60s నుంచి 80s మధ్య తీసిన సినిమాలు, అందులో మన టాప్ హీరోలు, సూపర్ స్టార్లు, వాళ్ళు హిందువుల ఈ పేర్లతోటి వాళ్ళు నటించిన సన్నివేశాల సందర్భంగా వాళ్ళని బీలిటిల్ చేస్తూ తీసిన సన్నివేశాల గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి దానికి వాళ్ళు ప్రకాష్ రాజ్ అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ అంశంతో పాటు ఇంకా అంతర్జాతీయ అంశాలన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. దురంధర్ 2 మెగా హిట్. మెగా హిట్ అంటే విమర్శకులు దాన్ని తిట్టడం కోసమైనా సరే చూసేవాళ్ళే ఎక్కువ సంఖ్యలో చూసినట్టు కనిపిస్తుంది ఈ 2-3 రోజుల్లో. అయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే స్పష్టంగా దురంధర్ 2 ద్వారా మేనిఫెస్ట్ అయింది. మనం కనుక చూస్తుంటే పొలిటికల్ యాంగిల్లో చూద్దాం. వాజ్పేయి గారి హయాంలో కాందహార్ ఫ్లైట్ హైజాక్, తర్వాత యూపీఏ గవర్నమెంట్, సబ్సిక్వెంట్గా 2 టర్మ్స్, తర్వాత మళ్ళీ ఎన్డీఏ థర్డ్ టర్మ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈ క్రమంలో బాలీవుడ్ తన పంథా మార్చుకుంది, ధోరణి మార్చుకుంది. సో ప్రభుత్వాల ఒత్తిడి మేరకు పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ టాలీవుడ్ కూడా. నిజమైన ఇది దురంధర్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత, అఫ్ కోర్స్ దురంధర్ ఫస్ట్ పార్ట్ వచ్చిన టైంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, ఒక రకమైన దేశం మొత్తం కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుంది సినిమా. అన్ని లాంగ్వేజెస్, ఈవెన్ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా హౌస్ఫుల్ గా ఉందంట. అన్ని లాంగ్వేజెస్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఇంకోవైపు ఒక ఎకో సిస్టమ్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సినిమాకి సంబంధించి ఈ సినిమాలో ఇచ్చినటువంటి ఇందాక చెప్పారు ప్లాట్ మనం చెప్తే, ఫస్ట్ కాందహార్ ఫ్లైట్ హైజాక్ నుంచి మొదలై ఫ్లైట్ హైజాక్ జరిగిన తర్వాత వాళ్ళతో చర్చలు జరిపి అప్పుడు మసూద్ అజర్, జైష్ మహమ్మద్ మసూద్ అజర్ ని విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ టైంలో స్పై నెట్వర్క్ ని ఎట్లా విస్తరించారు పాకిస్తాన్ లో, అండ్ ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక నయా భారత్ స్టాండ్, దానికి సంబంధించిన వివరాలు అంటే కొన్ని అంశాలు చూపిస్తూ ఈ సినిమాని తీశారు. అందులో మేజర్ గా ఇందులో లీడ్ రోల్ లో ఉన్నటువంటి రణ్వీర్ సింగ్ క్యారెక్టర్, హంజా అనే క్యారెక్టర్, అతను స్పై, ఇండియన్ స్పై, పాకిస్తాన్ లోకి వెళ్ళి పాకిస్తాన్ లో ఉన్నటువంటి లయారీ అనే ఒక బేస్ ని పెట్టుకుని, అంటే కరాచీలో ఉన్నటువంటి లయారీ అంటారు. ఆ లయారీ అనేది బలూచిస్తాన్ లకి మేజర్ గా బలూచ్ పాపులేషన్ కి ఎక్కువగా ఉంటారు అక్కడ. ఎట్ ద సేమ్ టైం అది చాలా గ్యాంగ్ వార్స్ తో నిండిపోయారు. డౌన్ టౌన్ అక్కడ నుంచి లయారీ నుంచి ఎట్లా స్పై నెట్వర్క్ ద్వారా ఆయన బిల్డ్ చేసినటువంటి, ఆయన్నే ఒక గ్యాంగ్స్టర్ అవుతాడు. అదంతా ఒక రకంగా చెప్పాలంటే భారత అనుకూల ధోరణిని పాకిస్తాన్ లో కంటిన్యూ చేయడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి స్పై నెట్వర్క్స్ ని యాక్టివేట్ చేయడము, చంపడము. మెయిన్ గా ఎవరెవరైతే భారత్ కి టెర్రరిస్టులు ఉన్నారో, ముఖ్యంగా 26/11 అటాక్ లో ఉన్న వాళ్ళు, కాందహార్ ఫ్లైట్ ఐజాక్ లో పనిచేసిన వాళ్ళు, పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్ట్ మూకలందరినీ ఒక్కొక్కరిని చంపేశారు. సో ఇవన్నీ చూపించారనమాట ఈ సినిమాలో. అయితే ఇందులో స్పష్టంగా మనకు కనబడేది ఏంటంటే, యూపీఏ గవర్నమెంట్ టైంలో భారత స్టాండ్, భారత వైఖరి పాకిస్తాన్ విషయంలో ఏ విధంగా ఉంది, పాలసీ ఏ విధంగా ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోదీ గారి సారథ్యంలోని భారత ప్రభుత్వపు వైఖరి ఏ విధంగా ఉంది. ఈ రెండిటికి సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్ ని దురంధర్ లో క్యారీ చేశారు. అంటే అంతకుముందు పాకిస్తాన్ విషయంలో మనం ఎలా ఆలోచించేవాళ్ళము, ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నాము అనేది చూపించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది అందరికి. సో పాకిస్తాన్ అనగానే అదొక పాకిస్తాన్ భారత్ రెండు సమఉజ్జీలు అనే ధోరణిలో మొదటి నుంచి మన పాలసీని నెరుపుతూ వచ్చారు. మేమిద్దరం అంటే బేసికలీ పాకిస్తాన్ భారత్ రెండు ఒకటే అనే భావన అంతర్జాతీయ సమాజానికి ఉండేది. ఎట్ ద సేమ్ టైం మన భారతదేశంలోని ప్రభుత్వాలు కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చేది. కానీ దానికి భిన్నంగా 2014 నుంచి పూర్తి విరుద్ధమైన వైఖరిని మనం కలిగి ఉన్నాం. అసలు పాకిస్తాన్ ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు మనం కొట్టగలుగుతాం. పాకిస్తాన్కి అర్థమయ్యే భాషలోనే మనం సమాధానం చెప్పాలి. ఇటువంటి ధోరణిలోకి భారత ప్రభుత్వం వెళ్ళింది. ఇందులో నేను 3 అంశాలు ప్రస్తావించాలనుకునేదండి. ఒక నంబర్ 1, ఇందులో చూపించిన వాటిల్లో వాస్తవం ఉందా?
అసలు వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్లాట్ కరెక్టేనా, ఇది ప్రాపగండా ఫిల్మ్ అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది కేవలం బీజేపీని ప్రొజెక్ట్ చేయడానికి, బీజేపీని మోదీని ప్రొజెక్ట్ చేయడం కోసం కావాలని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము. ఇది సినిమా కాదు, ఇది ప్రాపగండా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కొంతమంది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, సోకాల్డ్ ఎకో సిస్టమ్ సంబంధించిన వాళ్ళు. నిజమా కాదు ఒకసారి చూద్దాం. రెండోది ప్రాపగండా అంటున్నారు కదా, ప్రాపగండా అంటే నిజంగా ప్రాపగండా చేసినటువంటి సినిమాలు ఏమున్నాయి ఇంత ముందు, వాటి గురించి కూడా మాట్లాడదాం. మూడోది అసలు క్రియేటివ్ ఫ్రీడమ్ అనే మాట కేవలం కొంతమందికే వర్తిస్తుందా? వివేక్ అగ్నిహోత్రికో, ఆదిత్య ధర్కో ఇట్లాంటి వాళ్ళకి వర్తిస్తుందా, మిగతా వాళ్ళకి వర్తించదా? వర్తించదు, ఎవరికి వర్తించదు. ఎంఎఫ్ హుస్సేన్ కూడా వర్తించదు. సరస్వతీదేవి చిత్రాన్ని ఎలా చిత్రీకరించడం ఆయనకు తెలుసు. ఎస్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, యాక్చువల్లీ ఫస్ట్ ఇందులో లయారీ గ్యాంగ్ కి సంబంధించి నేను అందులో పొందుపరిచిన ధురంధర్ 1 సినిమా చూశాను, ధురంధర్ 2 చూశాను. సుమారు 7 గంటల పాటు, 2 సినిమాలు నిజానికి మాట్లాడితే 7 గంటల పాటు షార్ట్స్ నడుస్తున్నట్టు టైంలో, 7 నిమిషాలు కూడా వీడియో చూడని ఒక టైంలో 7 గంటల పాటు ప్రేక్షకుల్ని కట్టిపడేసే విధంగా అందులో సినిమా థియేటర్ లో కూర్చుండబెట్టి నడిపించినటువంటి ఆదిత్య ధర్ నిజానికి ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, సినిమా యాంగిల్లోనే చూస్తే కూడా అసలు అద్భుతమైన సినిమాటిక్ ఒక మార్వెల్ గా నేను చూస్తాను. ఎందుకంటే దాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారో, అందులో ఉన్నటువంటి అంశాలు, వాటిని తీసుకున్న విధానము, ఆ టేకింగ్, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నిట్లలో ది బెస్ట్. ఓకే, అందుకే పెద్ద పెద్ద వాళ్ళందరూ, రాజమౌళి గారు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ చేశారు కదా, ప్రైజ్ చేస్తున్నారు. ఈవెన్ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఈవెన్ మహేష్ బాబు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారంటే అందులో సినిమాటిక్ వాల్యూస్ ఎంత ఉందో అర్థమవుతుంది, ఆ ప్రొడక్షన్ వాల్యూ ఎంత ఉందో కూడా అర్థమవుతుంది. ఇక విషయాల్లోకి వస్తే, లయారీ గ్యాంగ్ వార్ అనేది మీరు మామూలుగా తెలుసుకున్నా తెలుస్తుంది. రెహమాన్ డెకాయిట్ అనేవాడు నిజంగా ఉండేవాడే. ఉజైర్ అనేవాడు రెహమాన్ డెకాయిట్ తర్వాత కజిన్ అయినటువంటి ఉజైర్ కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి పాకిస్తాన్ ఛానల్స్ లో. వాటిల్లో అతను వికీపీడియా పేజ్ ఉంటది. ఓకే, వాళ్ళు అంటే ఉజైర్ ని నిజంగా ఈ సినిమాలో చూపించారు. అతను పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చి దుబాయ్ వెళ్తూ ఉంటే దుబాయ్ లో ఇంటర్పోల్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన దాన్ని కూడా ఇందులో చూపించారు. మీరు ఆయన వికీపీడియా పేజ్ ఓపెన్ చేసినా కూడా ఆయన అరెస్ట్ అయింది, ఇంటర్పోల్ అరెస్ట్ చేసింది చూపిస్తారు. నేను ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళకి అభ్యంతరాలు ఏంటండి? ప్రకాష్ రాజ్ అభ్యంతరం ఏంటంటే ఇది ప్రాపగండా, బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగండా అంటారు. ఏంటి ప్రాపగండానో ఆయన చెప్పడు. ఓకే, నేను ప్రాపగండా అంటే నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఇందులో గొడవ ఏంటంటే పాకిస్తాన్ తక్కువ చేసి చూపించారండి. పాకిస్తాన్ని మనం ఎంత దారుణంగా మనం కంట్రోల్ చేయగలము, ఎంత తీవ్రంగా పాకిస్తాన్ని మనము ఇబ్బంది పెట్టగలము అనేది ఇందులో చూపించారు. పాకిస్తాన్ ఇబ్బంది పడితే వీళ్ళందరికీ బాధే కదా మరి, అందుకోసం వీళ్ళు బాధపడుతున్నారేమో అనిపిస్తుంది. వీళ్ళకి ఎలాంటి సినిమాలు కావాలంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చాలా రోజుల క్రితం చెప్పారు అమర్ అక్బర్ ఆంటోనీలు, లేకపోతే సలీం జావేద్ లాంటి వాళ్ళు చేసిన సినిమాలు అవి చెప్పారు. నేను ఈ రీసెంట్ టైమ్స్ లో జరిగిన చెప్తాను, ముఖ్యంగా స్పై మూవీసే చెప్తాను. ఏక్తా టైగర్ అని ఒక సినిమా వచ్చిందండి, సల్మాన్ ఖాన్ సినిమా. సల్మాన్ ఖాన్ సినిమాలో ఏక్తా టైగర్ లో స్టోరీ ఏంటండి, మన రా ఏజెంట్ ఐఎస్ఐ ఏజెంట్ తోటి ప్రేమలో పడడం. ఇది మంచిది, చాలా గొప్పది. ఇది చాలా నిజంగా చెప్పాలంటే ఐఎస్ఐ ఏజెంట్, అండ్ ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కదా, ఐఎస్ఐ ఏజెంట్ హీరోయిన్, ఇటువైపు కత్రినా కైఫ్, ఇటువైపు సల్మాన్ ఖాన్ రా ఏజెంట్, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలా గొప్పది. ఇంకా పాకిస్తాన్ భారత్ రెండు ఒకటే, అమన్ కి ఆశ, రైట్. వీర్ జారా అని ఒక సినిమా వచ్చింది, షారుఖ్ ఖాన్ తీశాడు. వీర్ జారా సినిమాలో ఏం చేశాడంటే షారుఖ్ ఖాన్ ప్రీతి జింటా అందులో ఉండేది పేరు. ప్రీతి జింటానేమో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద గొప్ప అక్కడ పొలిటికల్ లీడర్ కూతురు. ఓకే, ఆమె భారత్ కు వస్తుంది. భారత్ కు వస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నుంచి అస్థికలు తీసుకొని వస్తుంది. ఆమె వాళ్ళు 4 fathers ఇక్కడ నుంచి వచ్చారని చెప్పేసి ఆ అస్థికలు ఇక్కడ కలపడం కోసం, ఏదో ఇక్కడ రావడం కోసం వస్తే, భారత ఎయిర్ ఫోర్స్ అధికారిగా షారుఖ్ ఖాన్ ఉంటాడు. ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేటువంటి అధికారి ఆ ప్రీతి జింటా పాకిస్తానీ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె కోసం పాకిస్తాన్కి వెళ్తాడు. పాకిస్తాన్ లో జైల్లో మగ్గుతాడు. ఎందుకు అనంటే ఆమె కుటుంబానికి పరువు పోతుంది కాబట్టి ఆ పరువును కాపాడడం కోసం, ఆమె కోసమని తన జీవితం మొత్తం త్యాగం చేస్తాడు ఎయిర్ ఫోర్స్ అధికారి. భారత ఎయిర్ ఫోర్స్ అధికారి పాకిస్తాన్కి వెళ్ళి ప్రేమ కోసం, ఆ ప్రేమను బతికించడం కోసం, ఆ ప్రేమికురాలి కోసం ఈయన జీవితం మొత్తం జైల్లో గడుపుతాడనమాట, త్యాగం చేస్తాడనమాట. సో ఒక ముసల్వాడు అయిపోయేంత వరకు జైల్లోనే మగ్గుతూ ఉంటాడు. అది స్టోరీ. అక్కడ మళ్ళీ పాకిస్తాన్ లోనే ఒక క్యారెక్టర్ రాణి ముఖర్జీ ప్లే చేశారు. ఆవిడ అడ్వకేట్, ఆమె పాకిస్తాన్ లో కోర్టులో వాదించి ఈయనను విడిపిస్తుంది. అంటే పాకిస్తాన్ ఎంత గొప్ప దేశము, రెండు దేశాలు సమానమే, వాళ్ళ హృదయ అని చూపిస్తే చాలా గొప్పదన్నమాట. అది వీర్ జార్ అనే సినిమా చాలా గొప్ప సినిమా, ఎందుకంటే అది పాకిస్తాన్ భారత్ రెండు ఒకటే అని చూపించారు కదా. ఇక మూడో సినిమా చెప్తాను నేను, చెక్ ద ఇండియా అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చాలా మందికి ఇష్టం, నాకు కూడా ఇష్టమైన సినిమా. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక మోటివేషనల్ సినిమా. అది ఇండియన్ ఉమెన్ హాకీ టీం ఉంటది. హాకీ టీం
వాళ్ళు పర్ఫామ్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక హాకీ కోచ్ గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన పైన మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. ఆయన సస్పెండ్ చేస్తారు. తర్వాత ఆయన తను ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి అతను విమెన్ హాకీ టీం కి కోచింగ్ ఇచ్చి వాళ్ళు కప్పు గెలవడానికి ఉపయోగపడతారు అనమాట. ఆయన వాళ్ళందరిలో స్ఫూర్తిని నింపుతాడు. అది షారుఖ్ ఖాన్ ప్లే చేసిన రోల్. అతనికి పేరేం పెట్టారు తెలుసా అండి సినిమాలో? కబీర్ ఖాన్ అని సినిమాలో పెట్టారు. ఒరిజినల్ స్టోరీ ఏంటో తెలుసా? అది ఎవరి స్టోరీ అంటే ఒరిజినల్ గా మీర్ రంజన్ నేగి అని ఒరిజినల్ హాకీ ప్లేయర్ ఎవరైతే ఆయన మీద ఆరోపణలు వచ్చాయో మీర్ రంజన్ నేగి, ఆయన హిందూ మీద తీసినటువంటి సినిమా అది. ఓకే, హిందూ త్యాగము దానికి సంబంధించిన విషయాలు, కానీ దాన్ని పూర్తిగా మార్చేసేసి అది ఒక కబీర్ ఖాన్ తీసుకొస్తారనమాట. కబీర్ ఖాన్ అనే వ్యక్తిని టెర్రరిస్ట్ అన్నారు, ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేశారన్నారు. మొదలు సినిమా స్టార్ట్ అవడమే చూసారా ముస్లింలను మీరు తప్పుగా చేస్తారు, వాళ్ళలో ఉన్న దేశభక్తిని చూడండి. నేను దేశభక్తి విషయంలో నేను ఏమనట్లే, ముస్లింలలో నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. షోయబుల్లా ఖాన్ మీద సినిమా తీయండి, నో డౌట్ అబౌట్ ఇట్, చాలా మంచిది. అబ్దుల్ కలాం గురించి సినిమా తీయండి, పర్వాలేదు. దేశభక్తి ఉన్నటువంటి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈవెన్ కశ్మీర్ లో కూడా ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆయన శ్రీనగర్ నుంచి మన భారత సైన్యం శ్రీనగర్ లో దిగినప్పుడు, శ్రీనగర్ లో మన భారత సైన్యం దిగడానికి కొంత టైం ఉంది, ఒక 6-12 hours ఏమో మన గ్యాప్ వచ్చింది అనమాట. పాకిస్తాన్ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఒక్కడు నిలబడి కొట్లాడాడు, ఒక ముస్లిమే. కశ్మీర్ లో పుట్టినటువంటి వ్యక్తి ఒకరు నిలబడి కొట్లాడి ఈ మన భారత సైన్యం వచ్చే వరకు పోరాడి అందులో ప్రాణాలు అర్పించాడు. అతని మీద స్టోరీ తీయండి, సినిమా తీయండి, నేను ఒప్పుకుంటా. కానీ ఒక హిందూని బేస్ చేసుకుని తీసినటువంటి నిజంగా చెప్పాలంటే మీర్ రంజన్ నేగి పేరునే మార్చడం అనేది ఎంత అన్యాయం. షారుఖ్ ఖాన్ చేస్తే అది గొప్పది, క్రియేటివ్ ఫ్రీడమ్. ఇక్కడ మాత్రం క్రియేటివ్ ఫ్రీడమ్ వస్తుంది. జోధా అక్బర్ ద గ్రేట్, అది మాత్రం చాలా గొప్పగా కనబడుతుంది. అదే నిజంగా పాకిస్తాన్ తక్కువ చేసి చూపిస్తే మాత్రం సమస్య. ఎడారి ప్రాంతం నుంచి దోపిడీలకు వచ్చిన వాళ్ళని చక్రవర్తులుగా చిత్రీకరించే ప్రయత్నం హిస్టరీలోనే జరిగింది. సినిమాలు ఇవి. నేను అనేది క్రియేటివ్ ఫ్రీడమ్ అని అన్నారనుకోండి, అన్నింటికీ క్రియేటివ్ ఫ్రీడమ్ వర్తిస్తుంది, రైట్? ప్రతి సినిమాకి క్రియేటివ్ ఫ్రీడమ్ వర్తిస్తుంది. ఒక్కటి దానికి వర్తిస్తుంది, ఇంకో దానికి వర్తించదు అంటే కుదరదు. కశ్మీర్ ఫైల్ సినిమాకి ప్రాపగండా అవుతుంది, అదే మిగతా సినిమాలు మాత్రం వీర్ జారా మాత్రం మంచి సినిమా ఎలా అవుతుంది? ఓకే, దావుద్ ఇబ్రహీం ని గొప్పగా చూపిస్తూ సినిమాలు తీయలేదా? ఇప్పుడు ఈవెన్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు, మన ముంబై మాఫియా మీద తీసిన సినిమాలు ఎన్ని సినిమాలు ఉన్నాయి? విలన్లని ముఖ్యంగా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక గూండాలని, ఒక నరరూప రాక్షసులుగా ఉన్న వాళ్ళని గ్లోరిఫై చేస్తూ చేసిన సినిమాలు ఏమనాలి? చాలా. హర్షద్ మెహతా సినిమా తీశారు, గొప్పగా తీశారు, మరి దాన్ని ఏమనాలి? సో అంటే మనకు క్రియేటివ్ ఫ్రీడమ్